హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్స్ గురించి క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద వీడియో చేసి దాదాపుగా 11 డేస్ అవుతుందండి. ఈ యొక్క 11 డేస్‌లో అసలు మార్క్స్ ఎలా చేరిగాయి ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి. ప్రెజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర రాఫ్టింగ్ వర్క్స్ అలాగే కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్‌గా మనకు అమరావతిలో అయితే 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి 3 కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఐకానిక్ టవర్ 5 వచ్చేసి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ గాని, సీఎం గారు గాని, అలాగే సీఎం గారికి ఆఫీసర్‌కి సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 లోనే ఉంటారు. దీన్నే మనం గ్యాల్ టవర్ అని కూడా అంటాము. అలాగే ఐకానిక్ టవర్ 3 అండ్ 4 వచ్చేసి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క ఎల్&టీ కంపెనీ వర్క్ చేస్తున్నారు కదా ఐకానిక్ టవర్ 4 అండ్ 3ని. ఈ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపూర్జీ కాలేజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది కూడా మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఈ యొక్క 4 టవర్స్ 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఐకానిక్ టవర్ 5 చూస్తున్నారో ఇది మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ప్రెజెంట్ ఇటు సైడ్ అంతా కూడా మనకు నవంబర్ మంత్ నుంచి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికి సంబంధించి ఈ లైన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు. గత వీడియోలో మీరు చూసుకుంటే లాస్ట్‌లో ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ ఒక్క లైన్ కూడా అయిపోయి ఇప్పుడు సెకండ్ లైన్‌లో ఉండడానికి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి 2 వైపుల నుంచి ఐరన్ రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఒక బెడ్స్ లాగా అయితే చేసుకొని వాటి మీద కాంక్రీట్ అయితే పోసుకుంటారండి. దానికి సంబంధించిన మిషనరీ కూడా వచ్చింది చూడండి. ఆ లారీలో పైపులు ఉన్నాయి కదా, ఆ పైపు తీసిన తర్వాత కాంక్రీట్ అనేది ఎక్కడ కావాలో అక్కడైతే పోసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఏం జరిగిందంటే ఇది ఈ వీక్ ఇటు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు ఐరన్ రాడ్‌కి కెమికల్స్ అవన్నీ కూడా అప్లై చేసుకొని ఈ విధంగా ఒక గోడలాగా అయితే కట్టుకున్నారు కాంక్రీట్‌తో అయితే. ప్రెజెంట్ ఈ లైన్ మొత్తం కూడా కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఈ లైన్ ఇప్పుడు మీరు ఏదైతే లైన్ చూసారో ఈ లైన్‌లో మనకు 2 ఫ్లోర్ వరకు ఒక బిల్డింగ్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా మనకు పార్క్‌కి సంబంధించి అనుకుంటాను. ఇప్పుడు మనకు సెకండ్ లైన్ ఒక స్టెప్ అయిపోయి ఇప్పుడు సెకండ్ లైన్‌లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ లాస్ట్ నుంచి కూడా వర్క్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. ప్రెజెంట్ దానికి సంబంధించి ఏంటంటే ఐరన్ రాడ్‌తో రాఫ్టింగ్ లాగా చేసుకొని దాని మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అయితే ఐరన్ రాడ్స్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఐరన్ రాడ్స్ అన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు మొత్తం కూడా ఐరన్ రాడ్స్‌తోనే వర్క్స్ అయితే ఉంటుంది. ఐరన్ రాడ్, కాంక్రీట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రెజెంట్. ఇటు సైడ్ నుంచి చేసుకున్నారు. అవతల సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు. లాస్ట్ నుంచి కూడా అటు సైడ్ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇది గిని కంప్లీట్ అయిపోతే ఇంకా మెయిన్ ఐకానిక్ టవర్ 5 దగ్గరికైతే వెళ్ళిపోతారండి లోపలికి. ఏదైతే ఐరన్ ఐకానిక్ టవర్స్ ఉంటుందో అది. అలాగే మీరు ఇటు సైడ్ ఫ్లోర్ చూస్తున్నారే ఇదంతా కూడా మనకు కొత్తది కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా రీసెంట్‌గా క్లీన్ చేసుకొని కొత్తగా కింద ఫ్లోర్ లాగా పోసుకున్నారండి. వాటి మీద మళ్ళీ వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా వేసుకొని వాటి మీద ఐరన్ డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. ఐరన్ డ్రాఫ్టింగ్ అయిన తర్వాత కాంక్రీటు పో అదొక మిక్సింగ్‌దైతే పోస్తారనమాట. అలాగే ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసుకుంటే మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ప్రెజెంట్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారంటే అంతా కూడా ఒక నిచ్చెనలాగా మొత్తం నీట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. రౌండ్‌గా కూడా మీరు చూడొచ్చు. పైన నిల్చొని ఉన్నారు కదా, ఆ విధంగా అయితే మొత్తం రౌండ్‌గా అయితే నీట్‌గా అయితే అలొకేషన్ అయితే చేసి పెట్టుకోనున్నారు. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయడానికి. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యున్నాయండి. మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉన్నాయి కదా, స్టీల్ వాల్స్. ఇటు సైడ్ చూడండి మొత్తం కూడా క్లీనింగ్ చేసుకున్నారు. అవతల సైడ్ ఉన్నదాన్ని కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్నారు చూడండి. ఈ యొక్క వాల్స్‌కి సంబంధించి కూడా ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నిచ్చెనలాగా అయితే మొత్తం ఏర్పాటు చేసుకున్నారు చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఆల్రెడీ 4 వాల్స్‌కి అయితే నీట్‌గా అయితే చేసి పెట్టుకోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ వాల్స్‌కి సంబంధించిన ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అలాగే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గరికి కొన్ని మెటీరియల్స్ కూడా వచ్చాయి. ఇవి గత వీక్‌లోనే వచ్చాయండి కొంత భాగం. మళ్ళీ కొంత భాగం కొన్నైతే మళ్ళీ రీసెంట్‌గా అయితే రావడం జరిగింది. ఏదో క్రెయిన్స్‌కి యూజ్ చేస్తారు కదా, ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటే మనకు హైట్‌గా అయితే వస్తుంది నిచ్చెనలాగా. అవేనండి అవన్నీ కూడా మెటీరియల్స్. చూడండి ఇవన్నీ కూడా వాల్స్‌కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఐకానిక్ టవర్ 5 ఏదైతే కోర్ కాంక్రీట్‌తో నిర్మిస్తున్నారో మెయిన్ అక్కడ కూడా మొత్తం కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు. ఇటు సైడ్ ఐకానిక్ టవర్ 5 దగ్గర ఇక్కడ నీట్‌గా కొలతలా వేసుకుంటున్నారు చూడండి. ఇదేంటంటే ఇందాక మీరు చూసారు కదా, కింద ఫ్లోర్ లాగా వేసుకొని వాటి మీద రాఫ్టింగ్ అయితే చేసుకోవడానికి అయితే ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నారు ఈ ప్లేస్ మొత్తం. ప్రెజెంట్ వీళ్ళంతా కూడా ఇక్కడ కొలతలు అయితే చూసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏంటి అనేది. మొత్తం క్లీనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఇవన్నీ కూడా మనకు ఒక 20 డేస్ కిందకే జరిగినాయి ఇవన్నీ కూడా క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా. మీరు అక్కడ చూసేది ఐకానిక్ టవర్ 4 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 అండ్ 3కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు.
ప్రెజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని టవర్‌కి వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి సేమ్ ఇందాక ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏదైతే ఆ నిచ్చెనలాగా వేసుకుంటున్నారో సేమ్ ఆ విధంగా అయితే వేసుకుంటున్నారు. అలాగే ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసుకుంటే మీరు వర్కు, ఇది కూడా ఐకానిక్ టవర్ 4కి సంబంధించిన వర్కే వస్తుంది ఫ్రంట్‌కి. ఇదంతా కూడా మనకు ఇందాక ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏదైతే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో, ఇప్పుడు సెకండ్ స్టేజ్‌కైతే రావడం జరిగిందండి. ఈ సెకండ్ స్టేజ్‌లో కిందున్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ వాటర్ ప్రూఫ్ షీట్స్ వైట్‌గా కనిపిస్తున్నాయి చూడండి. చూడండి ఇటు సైడ్ అంతా కూడా ఈ వాల్స్ అన్నమాట. కాంక్రీట్ వాల్స్ ఒక గోడలాగా అయితే కట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏందంటే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పైకైతే రాఫ్టింగ్ చేసుకొని 2 వైపులా చెక్కల్లాగా వేసుకొని వాటిల మధ్యలో అయితే కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తారండి. అప్పుడు మనకు ఒక గోడలాగా అయితే ఏర్పరచుకుంటారు. దానికోసమైతే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే కంప్లీట్ అయిన వాటికి ఈ యొక్క నిచ్చెనలాగా అయితే మొత్తం ఏర్పాటు చేసుకున్నారు చూడండి. మొత్తం వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇటు నుంచి లాస్ట్ వరకు కూడా. అది మనకు ఐకానిక్ టవర్ 5 మెయిన్ టవర్ అది. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్‌కి నిర్మించే రాఫ్టింగ్ ఉంటది కదా! ఫౌండేషను. ఈ ఫౌండేషన్ అనేది మనకు 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవు, అలాగే 4 మీటర్ల మందంతో లోపల కోర్ కాంక్రీట్‌తో అయితే నిర్మిస్తారండి. మొత్తం కూడా ఇందుకు దాదాపు కొన్ని వందల, వేల ఐరన్ రాడ్స్ టన్స్ కొద్దీ అయితే యూజ్ చేస్తారు. మీరు ఎక్కడైనా చూసుకోండి ప్రతిది కూడా ఈ యొక్క ఐరన్ రాడ్సే. ఆ స్టెప్ చూస్తున్నారు కదా! ఈ వైపు అంతా ఒక స్టెప్ అయిపోయి ఇప్పుడు కింద ఇంకో స్టెప్ కోసం మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా కూడా ఐరన్ రాఫ్టింగ్ అయితే చేసుకుంటారండి. ఆ యొక్క బాక్సుల లోపలైతే. ఇదంతా కూడా ఒక 20 డేస్ బ్యాక్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. మన పాత వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. మొత్తం కూడా బురద క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతుండే. గత 2 వీక్స్‌కి చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. మొత్తం కాంక్రీట్ వర్క్స్ అయితే కిందంతా చేసేసారనమాట. ఇప్పుడు ఆ బాక్సులు ఉన్నాయి గదా! ఆ బాక్సులంతా మనకేందంటే ఐరన్‌తో రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. దాని మీద మళ్ళీ కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ఈ మూలంతా కూడా మొత్తం రౌండ్‌గా అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ మూల వరకు కొంత భాగం ఉంటే అదైతే ప్రెజెంట్ ఇప్పుడైతే చేయడం జరుగుతుంది. కాంక్రీట్ అవన్నీ కూడా వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఆ లైన్ మొత్తం గూడా. అలాగే ఈ యొక్క మూడో టవర్ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్‌కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ కూడా మొదలుపెట్టారండి. మనం స్టార్టింగ్‌లో ఉన్న మొదట్లో ఉన్న డయాగ్రిడ్‌కి సంబంధించి మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు. ఇందాక చెప్పాను గదా! ఇదంతా కూడా అయిపోయిందనమాట. లాస్ట్‌లో చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అక్కడంతా ప్రెజెంట్ ఏంటంటే కింద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోమన్నారు. ఐరన్ బెండింగ్ అవి చేసుకొని వాటి మీద ఇక్కడ సేమ్ ఏదైతే కాంక్రీట్‌తో వర్క్ పోస్తున్నారో సేమ్ అదే విధంగా పోయడం జరుగుతుంది. దానికోసమైతే వర్క్ అనేది అక్కడైతే చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గరైతే ఒకే వర్క్ ప్రాసెస్ అయితే ఉంది. ఐకానిక్ టవర్ 5 దగ్గర ఒక స్టెప్ ముందైతే ఉందండి. అలాగే ఐకానిక్ టవర్ 2 ఇక్కడ మీరు చూసేది ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 అండి. ఐకానిక్ టవర్ 2 అండ్ 1కి సంబంధించి షాబుర్జీ హాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ దీనికి సంబంధించి కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలుపెట్టినారనమాట. అటు సైడ్ అంతా కూడా చూడండి కింద కాంక్రీట్ మిక్సింగ్ మిషనరీస్ అవన్నీ కూడా వచ్చి కింద అయితే పోస్తుంది. అలాగే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చూడండి. ఇందాక మీరు ఏదైతే ఐకానిక్ టవర్ 3 దాకా చూసారో 2 వైపులా చెక్కలా పోసుకొని వాటి మీద కాంక్రీట్ ఈ విధంగా గోడలాగా చేసుకోవడానికి ఆ విధంగా అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఐకానిక్ టవర్ 4లో కూడా మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయి ఇంకా మొత్తం ఏదైతే ఐకానిక్ టవర్ 5 ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్ స్టేటస్ ఒకేలాగా ఉందండి. బట్ ఏంటంటే ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఏంటంటే ఒక స్టెప్ లోలో ఉందనమాట. రిమైనింగ్ ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర 5 చూసుకుంటే ఒక స్టెప్ హైలో ఉంది. ఇది ఐకానిక్ టవర్ 2 అండి ఇది. ఇందాక చూసింది ఐకానిక్ టవర్ 1. ప్రెజెంట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. కింద ఫ్లోర్‌లా పోసుకొని రాఫ్టింగ్ అయి చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలుపెట్టడానికి. కొంత భాగం లాస్ట్ లైన్‌లో అవుతుందండి. ప్రెజెంట్ మిడిల్ అంతా కూడా క్లీనింగ్ చేసుకుంటూ కింద ఫ్లోర్‌లాగా పోస్తున్నారు. ఇది ఐకానిక్ టవర్ 3 దగ్గర 4 దగ్గర ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 దగ్గర ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా! కింద ఫ్లోర్‌లాగా పోసుకొని వాటి మీద వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని వాటి మీద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని రాఫ్టింగ్ అయితే చేసుకుంటారనమాట. ఈ ఈ ప్రాసెస్ అయితే ఆ 3 ఐకానిక్ టవర్ల దగ్గర కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే జరుగుతుంది. చూస్తున్నారు గదా! చిన్ని వెహికల్స్ వర్క్ చేస్తున్నారు. అసలు మొత్తం జరిగినా గూడా అంత స్పీడ్‌తోనే జరుగుతుందండి. అంతమంది వర్క్ చేస్తున్నారు. అలాగే అన్ని వెహికల్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా చూడండి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మొత్తం నిచ్చెనలాగా వర్క్ చేసుకోవడానికి నిల్చోవడానికి ఒకటి ఉంటది కదా! వాటికైతే సెక్యూరిటీ కోసం అయితే మొత్తం నీట్‌గా అయితే కట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర. సో ఇదండి ప్రెజెంట్ మనకు ఐకానిక్ టవర్ 1కి సంబంధించిన అప్డేట్. సరే కదండి ప్రెజెంట్ మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తానండి.